కనకముండి వాళ్ళ భర్తకి అడుగుతుంటుంది. ఏంటండి వెరీ గుడ్, ఏంటి వెరీ గుడ్, మీరు మీ కూతురికి సపోర్టా అని అడుగుతుంటుంది. అక్కడ కనకం వాళ్ళ భర్త ఉండి చేసిన దాంట్లో మంచి పని ఉంటే మెచ్చుకోవడం ఏం తప్పు ఉంది కనకం అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటకి కనకం ఉండి వాళ్ళ అత్తారింటికి వెళ్ళి పరువు కాపాడడానికి కోడలుగా వెళ్ళింది. బాగానే ఉంది, కానీ తన కడుపులో ఉన్న బిడ్డని ఎలా తీయించుకోకూడదని ఎలా కాపాడుతుంది చెప్పండి అని అడుగుతుంటుంది. ఆ మాటకి కావండి ఆలోచిస్తూ ఉంటుంది. సమస్యలన్నీ ఇదే సాల్వ్ చేసుకుని వస్తే అల్లుడు గారు దీని మాట ఎలా వింటారు, ఎలా మారుతారు అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటకి కావ్యం ఉంది. అమ్మ, నేను ఆయన పరువు తీసి ఆయన మార్చుకోవట్లేదని ఇది వరకు చెప్పాను నేను. అమ్మ, నేను ఆయన ప్రేమతోనే మార్చుకుంటాను అని చెప్తుంది. ఆ మాటకి కనకమ్ముండి, చూడు కావ్య, ఇదే నీకు చివరి అవకాశం, నీకు నాకు చెప్పకుండా ఇలాంటి పని పిచ్చి పిచ్చి చేసి నేను ఊరుకోను చూడు అని చెప్తూ ఉంటుంది. అల్లుడు నీ దగ్గర వెతుకుంటూ రావాలంటే ఆ ఇంట్లో ఎంత పెద్ద కష్టం వచ్చినా పరిస్థితి ఎలా ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి, అర్థమైందే అని అడుగుతూ ఉంటుంది. కనక భర్త అలానే చూస్తూ ఉంటాడు. రాజు కార్లో వచ్చి తింటాడు. అక్కడున్న కావ్య అలానే చూస్తూ ఉంటుంది. అక్కడున్న కనకం కూడా చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు అంటే కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు. అక్కడున్న కనకం ఉండి లోపల నుంచి బయటకు వస్తూ ఉంటుంది. కనకముండి అల్లుడికి, మళ్ళీ ఎందుకు వచ్చాను మీరు, మళ్ళీ ఏం అబద్ధం చెప్పి హాస్పిటల్ పిలుచుకొని పోయి మళ్ళీ ఆపరేషన్ చేయాలనుకున్నారు మీరు అని అడుగుతుంటుంది. ఆ మాటకి రాజుండి, అత్తయ్య గారు, మీరు ఆవేశం పడడానికి తప్పు లేదు, ఒకసారి నా మాట వినండి అని చెప్తుండే. ఆ మాటకి కనకమ్ముండి, ఇంకేం వినాలి అల్లుడు గారు, మొన్న మీరు వచ్చినప్పుడు నాకు విషయం తెలీదు, మీ వంకే మాట్లాడాను, నా గిన్నె తెలిసింటేనా అని చెప్తుంటే. ఆ మాటకి కనకం భర్త ఉండి, ఒక్క నిమిషం ఆగు కనకం అని చెప్తున్నారు. ఏం ఆగాలండి, ఏం ఆగాలి, తోడుగా ఉండాల్సిన భర్తే ఇలా చేస్తుంటే నా కూతురు ఏమైపోవాలండి అని చెప్తుంటే. ఆ మాటకి కనకం భర్త ఉండి, నువ్వు మూస్తావు కొంచెం చెప్పు అని చెప్తూ ఉంటాడు. కనకం ఉండి, మీరే మాట్లాడుకోండి అని చెప్తూ ఉంటుంది. అల్లుడు గారు, మీరేంటో మీ మనసు ఏమిటో నాకు బాగా తెలుసు అని చెప్తూ ఉంటాడు. శత్రువులు కూడా ఓడించాలనుకుంటారు కానీ హాని చేయాలనుకోరు మీరు అని చెప్తుంటారు. ఆ మాటకి రాజు అలానే చూస్తూ ఉంటాడు. కావ్య కూడా అలానే చూస్తూ ఉంటుంది, వింటూ ఉంటుంది. అలాంటిది ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలరు మీరు, ఇలాంటి నిర్ణయం తీసుకోవల్ల నా బిడ్డ ఎంత బాధపడుతుందో నాకైనా మీకే బాగా తెలుసు. మీ ఇంట్లో మా ముగ్గురు కూతుర్లు చాలా సంతోషంగా ఉన్నారని, ఇప్పుడు అన్ని గొడవలు సమస్య అయిపోయి మీరందరూ కలిసి ఉంటున్నారని మేము అంత సంతోషపడ్డాము. మా కూతుర్లు ఆ ఇంటికి వారసులు వేస్తున్నారని నేను తండ్రిగా ఎంత మురిసిపోయినా తెలుసా. మా కూతుర్ని మీ ఇంటికి మహారాణిని చేసేసారు. అలాంటిది ఈరోజు తన తల్లి తనని దూరం చేయడం ఎందుకు అనుకుంటున్నారు మీరు. కనకమ్ముడి కోపంగా చూస్తూ ఉంటుంది. మీకు దండం పడతాను అల్లుడు గారు, దయచేసి నా కూతురికి అనేవి చేయకండి, మీ నిర్ణయాన్ని మార్చుకోండి అని అడుగుతుంటారు. ఆ మాటకి రాజుండి, అలా మార్చుకోకంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు మావయ్య. అసలు ఈరోజు మీ కూతురు మీ గడప కాలు పెట్టే అవసరం కూడా రాలేదు అని తెలిసినా కూడా ఇలా ఎందుకు చేస్తున్నారు బాబు, క్షమించండి మావయ్య, ఆ ఒక్కటి మాట నేను చెప్పలేను, నా కారణం నాకున్నాయని చెప్తున్నాను. ఆ మాటకి కావ్య ఉండి, చెప్పాను కదా నాన్న, ఆయన మా మాట వినరని, ఆయన మొండితనం ఆయనకి ఇష్టం, తనతో మాట్లాడకిన ఊరికి ఉండేది బెటర్ అని, నాన్న వెళ్ళిపోదామని చెప్తుంటాడు. ఆ మాటకి కావ్య వెళుతూ ఉంటుంది. రాజుండి కళవతి అని చెప్తాడు. ఆ మాటకి కళవతి లోపల వెళుతూనే ఆగి చూస్తూ ఉంటుంది. నేను నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చాను నేను అని చెప్తూ ఉంటాడు. అక్కడ కళవతుండి, నేను రానని చెప్పాను కదండి అని చెప్తూ ఉంటుంది. పదండి నాన్న, మేము లోపలికి వెళదాం అని చెప్తుంటాడు. అక్కడ ఉన్న రాజుండి, ఒక్క నిమిషం అని చెప్తూ ఉంటాడు. పేపర్ తీసి దీనిపైన సంతకం పెట్టి వెళ్ళు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న కళవతుండి, ఏంటది అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రాజుండి, విడాకుల పేపర్ అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న కళవతుండి ఒక్కసారి షాక్ అయిపోతుంది. కనకం భర్త కూడా షాక్ అయిపోతాడు. అక్కడున్న కనకం కూడా ఒక్కసారి షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటుంది. నాతో కలిసి ఉండడం ముఖ్యమైతే నీకు నీ బిడ్డని ముఖ్యం కదా, ఇప్పుడు మనం కలిసి ఉండడం అర్థమే లేదు, నీకు నీ బిడ్డ కావాలంటే దీని మీద ఒక సంతకం చెయ్యి అని చెప్తూ ఉంటాడు. నా దారిని నేను వెళ్ళిపోతాను. కళవతుండి ఏం మాట్లాడకుండా అలానే రాజు వైపు అలానే చూస్తూ ఉంటుంది. రాజు ఉండి బయట షాంబలు వేసుకొని కూర్చొని ఉంటాడు. అక్కడున్న కాయ వచ్చి, సాయంత్రం పూట ఇలా బయటకు వచ్చి ఆరబయట కూర్చొని ఆ పొగలో కక్కుతున్న కాఫీని అని చెప్తుంటాడు. ఆ మాటకి రాజు ఉండి అలానే నోట్లో నీరు వెళ్ళిపోతూ ఉంటుంది.
బొట్టు బొట్టు తాగుతూ ఉంటే ఆహా హబ్దుబ్తాం అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న తాగిన అయిపోయింటాడు రాజుకి. మీరు ఈ చేసిన పోరాటంకి ప్రపంచం అంతా తెలియాలి బ్రదర్ అని చెప్పి, అందుకే వాళ్ళని పిలిచానని చెప్తాడు. అక్కడున్న కడవతొండలని చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజుండి ఒరే మీడియాని ఎందుకు పిలిచేవరా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న తాగిన అయిపోండి వాళ్ళైతేనే పబ్లిసిటీ బాగా వస్తుంది బ్రదర్ అని చెప్పుకుంటారు. అక్కడున్న కడవతుండి ఇప్పటి వరకు నీ దేశాన్ని పక్కన పెట్టి లోపలికి వస్తారా అని అడుగుతూ ఉంటుంది. రాజు ఏం మాట్లాడకుండా అలానే కూర్చొని ఉంటాడు. అక్కడ తాగిన పోగుతూ ఉంటాడు. అక్కడున్న అలానే చూస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.